ఈ జామకాయలు ఇచ్చింది ఎవరో తెలుసా? ఈ కాయలు, ఆ నీళ్లు, ఈ ఆకాశము, ఈ భూమి, ఈ సమస్తం అమ్మా దేవుడిచ్చినాడు మా. ఎవరి కోసం ఇచ్చినాడు? తన పిల్లల కోసం. ఎవడైనా చేయగలడా ఆ రుచికరమైన జాంకాయను? ఎవరు చేయలేరు. ఎవరు చేయనట్టు ఎవరు చేశారు? దేవుడు చేసి మనకిచ్చి, జామకాయలు, ఆపిల్ కాయలు, ఆరెంజ్ కాయలు అన్నీ మనకు చేసి ఇచ్చి, మన ప్రాణాన్ని కాపాడుతూ, మన ప్రాణాలు రక్షిస్తూ, మనకు 60 ఏళ్ళ ఆయుస్సు, 6 అడుగులు ఎత్తు, ఏముంది అంతేనమ్మా, 60 కేజీలు బరువు, ఇంత ఇచ్చింది ఎవరు? దేవుని కృతజ్ఞతగా ఉండాలా. మళ్ళా మనం ఆయన కాడికి పోవాలా. ఇడేం శాశ్వతం కాదు. మంచి వాళ్ళు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయారు. ఆడికి వెళ్ళిపోవాలి. అది మన రాజ్యం, అది మన ఊరు, మన దేశం అంతా అది. మరి అక్కడికి పోవాలంటే, దేవుని కాడికి పోవాలంటే దేవునిలా బ్రతకాల. కుక్కకు పుట్టింది కుక్కలాగే బతుకుతుంది, పశువుకు పుట్టింది పక్షికి పుట్టింది. మరి దేవుడికి పుట్టిన మనం ఉన్నామా? దేవుళ్ళలాగా ఉండరమ్మా. దేవుళ్ళలాగా బ్రతికితే దేవుడున్న లోకానికి వెళ్తాం. మరి ఎలా బ్రతకాలా? ఎవరిని చూసి నేర్చుకోవాలా? యేసు ప్రభుని చూసి. అమ్మా, దేవుళ్ళ బ్రతకడం ఎవరిని చూసి నేర్చుకోవాలంటే ఒక యేసు ప్రభుని చూసి నేర్చుకోవాలి. ఆయన దేవుని కోసం బ్రతికినాడు. ఎవరికన్నా ద్రోహం చేసినాడా? ఎవరికన్నా అన్యాయం చేసినాడా? మనం బాధపడకూడదని ఆయన బాధపడినాడు. మనం పాపం చేసి నరకానికి పోతామని, మనం నరకానికి పోకూడదని ఆయన మన బాధలు తన నెత్తి మీద వేసుకున్నాడు. ఎంత మంచోడు! ఆయనలా బ్రతికితే మరో బ్రతుకుందని చెప్పడానికే దేవుడు ఆయన మూతుల్లోంచి బతికించినాడు. అర్థమైంది నేనా? ఇది చచ్చిపోయిన కాయ, బతికిన కాయ. చెట్టుకున్నప్పుడు బతికుంటుంది, కోసి చచ్చిపోయిన కాయని భూమిలో పోయి మళ్ళా బతుకుతుంది కదా. చచ్చిన దానికి బతుకుందా? మనకు కూడా మరో బ్రతుకుంది చచ్చిపోయిన తర్వాత. ఆ బ్రతుకు బతకాలంటే యేసులా బ్రతకాల. యేసు ప్రభులా బతికితే మరో బ్రతుకుందని దేవుడు చెప్పడానికి యేసు ప్రభును మృతుల్లోంచి లేపినాడు. సరేనా? ఏమి శాశ్వతం కాదు ఇక్కడ. మంచిగా 4 రోజులు బతకాలా, ప్రేమతో బతకాలా, మన ఇంటికి మనం వెళ్ళిపోవాలా. అమ్మ, పెద్దమ్మ, థ్యాంక్ యూ దేవుని మాట్లాడినందుకు.